ఈరోజు నేను చెప్పవలసింది ఏంటంటే స్వామ్ ఫోల్డ్లోకి ఎలా వచ్చాను అనేది నేను చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్గా నాకు నా ప్రాపర్ కాకినాడ, అక్కడ మా ఇంటి పక్కన రామాలయం ఉండేది. అక్కడ భజనలు జరుగుతూ ఉండేవి అన్నమాట. అక్కడికి నేను ఫ్రీక్వెంట్గా భజనలకు వెళ్తూ ఉండేవాను బాగా చిన్న వయసులో, హై స్కూల్ స్టాండర్డ్లో. కానీ అక్కడ ఆ స్టాండర్డ్లో అక్కడ పాట పాడేంత కెపాసిటీ మనకు ఉండదు. ఎందుకంటే స్వామి పాటల్లా ఉండవు. అవన్నీ రామదాస్ కీర్తనలు ఇవంటే చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. అటువంటి సమయంలో మా బంధువులు డాక్టర్ రామదాస్ గారు అని చెప్పేసి మా కజిన్ అవుతారు. ఆయన ఈఎస్ఐలో సూపరింటెండెంట్ చేశారు. వారు స్వామి భక్తులు. వారి ఇంట్లో ఏదో భజన జరుగుతుంది, ఇలాగా సత్యసాయి అనేటువంటిదని నాకు తెలియడం జరిగింది. అప్పుడు నేను వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ భజన ప్యాటర్న్ నేను చూశాను. ఆ భజన ప్యాటర్న్ అంటే ఇక్కడ ఈ రామాలయంలో పాడే పాటలకి దానికి చాలా డిఫరెంట్ ఉండే. ఎందుకంటే ఒక 4 లైన్లు ఉంటే ప్రతివాడు సింగరు అని చెప్పేందుకు అవకాశం మన సత్యసాయి ఆర్గనైజేషన్లో ఉంటుంది. అట్లా నాకు ఒక 4 లైన్స్ ఇచ్చి పాట పాడమని చెప్పేసి మా కజిన్స్ చెప్పారు. ఆంజనేయ పాహిమాం, హనుమంత పాహిమాం అని చెప్పి. సో ఆ పాట నేను 4 లైన్లు కూడా చెప్పగానే వాళ్ళకి చాలా బాగుంది అనేటప్పటికీ నాకు కూడా తెలియనటువంటి ఆనందం, ఏమిటో తెలియదు, నేను కూడా పాడగలను అనే ఆనందంతో నేను ఫ్రీక్వెంట్గా వీక్లీ వన్స్ వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుంది, హోమ్ భజన ఉండేది, అక్కడికి వెళ్తూ ఉండేవాడిని అన్నమాట. కానీ ఈ స్వామివారి మీద మాత్రం నాకు ఎప్పుడు పెద్ద నమ్మకం అంటే ఉండేది కాదు. ఆ టైంలో నాకు భగవంతుడు అంటే మన ఇళ్లలో ఎలా ఉంటుందంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి ఇలాగా వాళ్ళ అవతారాలు చూసిన తర్వాత మనకలాగా ఉండే ఈ వ్యక్తిని